హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో శనివారం రోజున ఏ ఏ జిల్లాలకు వర్షాలు కురుస్తాయి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇక నైరుతి రుతుపవనాలు అయితే భారతదేశంలోకి ప్రవేశించాయండి. మరి ఎప్పటి నుంచి దీని ప్రభావం ఉంటుంది, ఏపీలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్తాను. డైలీ వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రోజున భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. అలాగే నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని అయితే తాకాయి. కేరళ అంతటా విస్తరించినట్లు ఏపీఎస్డిఎంఏ సంస్థ అధికారులు అయితే చెప్పారండి. ఇక మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నట్లు అప్డేట్ వచ్చింది. జూన్ నెల 10వ తారీఖు లోపు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందండి. ఏపీలో ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 3 రోజులు భిన్న వాతావరణం ఉండబోతుంది అని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు అంచనా వేశారు. ఒకవైపు వర్షాలు, మరొక వైపు వడగాల్పులు, ఇలా భిన్న వాతావరణాన్ని అయితే మీరు గమనించవచ్చు. ముఖ్యంగా జూన్ 6వ తారీఖు శనివారం రోజునైతే పోలవరం, ఏలూరు, గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విజయనగరం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గరిష్టంగా 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. సో ఇదండి జూన్ 6వ తారీఖు అంటే శనివారం రోజుకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అప్డేట్ అన్నమాట. ఖచ్చితంగా ఈ వీడియోని మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అందరికీ కూడా సమాచారం తెలియాలి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.